హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు. ఈ కథని రచించిన వారు దుర్గా గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, తప్పు ఒప్పు అనేవి పదార్థాలు కాదు, చూడగానే చెప్పటానికి పరిస్థితులు చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు చెప్పలేని పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితే వచ్చింది ఆ రోజు భానుమూర్తి గారింట్లో. నువ్వైనా చెప్పు శాంతి, వాడు నీ మాటైనా వింటాడేమో. ఉయ్యాల బల్ల మీద కూర్చొని చెప్పాడు భార్యతో భానుమూర్తి, బ్యాగులో బట్టలు సర్దుకుంటున్న కొడుకు గదిలోకి తొంగి చూస్తూ. వాడు నా మాట ఎక్కడ వింటాడు, నా మాట అంటే అసలు లెక్కలేదు అంది గట్టిగా రాజేష్కి వినిపించేలా. అమ్మ మాటలు విన్న రాజేష్, సుధా నువ్వు బ్యాగు సర్దుతూ ఉండు, ఇప్పుడే వస్తా. హాల్లోకి అడుగులు వేస్తూ, అమ్మా ఏంటమ్మా ఇది, నేనేదో నీ మాట అస్సలు విననట్టు. నువ్వు అడిగావని కదా 2 రోజుల ముందే వచ్చాను, కొంచెం నవ్వమ్మా అన్నాడు అలిగిన అమ్మను కూల్చేస్తూ. నాన్న మీరు కూడానా? ఉయ్యాలలో కూర్చున్న భానుమూర్తి కాళ్ళ మీద చేతులు పెట్టి, మీకోసమే కదా ఇంత బిజీగా ఉండి కూడా ప్రతి సంవత్సరం వస్తుంది, పైగా ప్రతిసారి ఉండే దానికంటే ఎక్కువ రోజులున్నాం. అయినా మేమేమైనా అమెరికాలో ఉన్నామా? ముంబైలోనే. మార్నింగ్ ఫ్లైట్ ఎక్కితే ఈవినింగ్ కల్లా ఇక్కడ ఉంటాం. అది నిజమేరా, కానీ మీరున్న 10 రోజులు పండుగలా ఉంటుంది. మీరెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోతుంది. మనవడితో ఆడుకున్నట్టే లేదు. శాంతి కూడా వంత పాడింది భర్తతో. పోనీ 4 రోజులు ముంబైకి వచ్చి ఉండండి అంటే వినరు. ఇంత పెద్ద ఇల్లు పాలేర్ల మీద వదిలేసి వస్తే ఎలా ఉంటుందో నీకు చిన్నప్పటి నుండి తెలుసు కదరా. పోనీ సుధని పిల్లాడినైనా 4 రోజులు ఉంచమంటే వినవు. మళ్ళీ అలిగింది శాంతి. తనకి ఎక్కడి కుదురుతుందమ్మా, ఆఫీసులో బిజీ కదా అన్నాడు టైం అయిపోతుంది, తొందరగా అన్నట్టు సుధకి సైగ చేస్తూ. వెళ్ళొస్తాం మామయ్య గారు, తాతయ్యకి బాయ్ చెప్పు అంది కొడుకు సన్నీతో. బ్యాగులన్నీ రూమ్ నుంచి హాల్లోకి తెస్తున్నారు పనివాళ్ళు. ఊరొచ్చి వెళుతున్న ప్రతిసారి ఇలాగే ఉంటుంది ఇల్లంతా వాతావరణం. మన ఫ్యామిలీలో పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరని ముచ్చటిపడి చదివించాడు భానుమూర్తి. ముంబైలో మంచి జాబు, లక్షల్లో జీతం, గొప్పగా ఊరంతా చెప్పుకునేవాడు కొడుకు గురించి. కానీ రాను రాను వయసు పెరిగే కొద్దీ కొడుకు మీద బెంగ పట్టుకుంది ఇద్దరికి. ఆఖరి రోజుల్లో అందరితో కలిసి గడపాలని ఉంది. దానికోసమే వాళ్ళ తాపత్రయం. ఎప్పుడు మీ ఆఫీసు మీ వర్కు, మమ్మల్ని పట్టించుకోరా, అయినా ఎందుకురా ముంబైలో ఉరుకులు పరుగుల జీవితం, ఇక్కడే వచ్చి ఉండండి, మనకేం తక్కువ చెప్పాడు ఉయ్యాల నుంచి లెగిచి కొంచెం సీరియస్గా. అదేంటి నాన్న, కష్టపడి తెచ్చుకున్న జాబ్ వదిలేయమంటారు? మనకి ఆస్తి నా చిన్నప్పటి నుండి ఉంది, అయినా నన్ను చదువుకోమన్నారు, జాబ్ చెయ్యమన్నారు, ఇప్పుడు వదిలేయమంటున్నారు. ఇంకా మాట్లాడుతూ ఉండగానే, అప్పుడు నీకు డబ్బు విలువ తెలియాలి కాబట్టి అలా చెప్పాను, ఇప్పుడు బంధాల విలువ తెలియాలి కాబట్టి ఇలా చెప్తున్నాను. మీరు ఇక్కడ లేక మేము ఈ వయసులో అనాథల్లా బతుకుతున్నాం. భర్త కళ్ళల్లో నీళ్లు తిరగటం చూసి ఏడుపొచ్చింది శాంతికి. అనాథల్లా బతుకుతున్నాం అనే మాట చాలా లోతుగా గుచ్చుకుంది. చిన్నప్పటి విషయాలు గుర్తుకొచ్చాయి రాజేష్కి. అప్పుడే 7th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యాయి. క్లాస్ ఫస్ట్ వచ్చిన భానుమూర్తికి తృప్తి కలగలేదు. మన ప్రకాశం కొడుకు స్కూల్ ఫస్ట్ శాంతి, మన వాడికంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఫోన్లో వాడు చెప్తుంటే నాకు తల కొట్టేసినట్టు అనిపించింది. మన వాడు బాగానే చదువుతాడు,
కానీ స్నేహాలు ఎక్కువయ్యాయి. ఇలాగే వదిలేస్తే వాడి చదువు అటకెక్కుతుంది. అందుకే వాణ్ణి హాస్టల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. హాస్టల్ అనగానే చుట్టూ చీకటి అయినట్లు అనిపించింది రాజేష్కి. హాస్టల్ అంటే ఊరి నుంచి ఒకరోజు జర్నీ. రేపటి నుండి ఫ్రెండ్స్ ఉండరు, ఆటలు ఉండవు, అమ్మా నాన్న దగ్గరుండరు. తలుచుకుంటేనే ఏడుపు తన్నుకొచ్చింది. నేను హాస్టల్కి వెళ్ళను అని గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. ధైర్యం చాలలేదు. కాళ్ళు పట్టుకొని అయినా చెప్పాలనిపించింది. వీలు దొరకలేదు. మరుసటి రోజే హాస్టల్కి తీసుకొచ్చేశారు. తెలిసిన వాళ్ళు ఒక్కరూ కనపడలేదు. జీవితంలో మొదటిసారి అంతమంది కొత్త వాళ్ళని ఒకేసారి చూడటం. ఒక్క క్షణం అనాథని అయిపోయాననిపించింది. హాస్టల్లో వదిలి వెడుతూ, చూడు రాజా, జీవితం ఒక పరుగు పందెం లాంటిది. పక్క వాళ్ళ కంటే వేగంగా పరిగెత్తే వాళ్ళే గెలుస్తారు. గెలిచిన వాళ్ళకే లోకం వాల్యూ ఇస్తుంది. గుర్తుపెట్టుకో. ఒంటరితనంలో పుస్తకాలు మంచి స్నేహితులయ్యాయి. మంచి మార్కులు వచ్చాయి. హాస్టల్లో వదిలి వెళ్ళటం మంచిదే అనిపించింది. తండ్రి కళ్ళల్లో ఆనందం చూసి ఇంకా ఇంకా చదవాలనే కసి పెరిగింది. ఆ కసే రాజేష్ని గోల్డ్ మెడల్ దాకా తీసుకెళ్ళింది. అదంతా గుర్తు చేసుకుంటే రాజేష్ కళ్ళు చెమర్చాయి. పరిగెత్తమని చెప్పారు, కానీ ఎంతవరకు పరిగెత్తాలో, ఎప్పుడు ఆపాలో ఎందుకు నాన్న చెప్పలేదు? గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు, జాబ్ వచ్చినప్పుడు చాలా గొప్పగా చెప్పుకున్నారు కదా నాన్న. ఇప్పటికీ ఈ ఏరియాలో మావాడిదే హయ్యెస్ట్ శాలరీ అని గర్వంగా చెప్పుకుంటున్నప్పుడు మీ కళ్ళల్లో వెలుగు చూసిన ప్రతిసారి లైఫ్లో గెలిచాలన్న ఫీలింగ్ కలిగేది. కానీ ఇప్పుడేంటి ఇలా? సమాధానం కోసం చూస్తూ ఉండిపోయాడు. మన పక్కింటి మాధవరావు అంకుల్ తెలుసు కదరా. వాడి 2 కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు వాడి కళ్ళ ముందే ఉన్నప్పుడు వాడెంతో అదృష్టవంతుడు అనిపిస్తుంది. అప్పుడే లోపలికి వచ్చాడు మాధవరావు కొడుకు కృష్ణ. ఏరా, ఇవాళ ముంబైకి వెళుతున్నావటగా ఆంటీ చెప్పారు. సరే, హ్యాపీ జర్నీరా. అతను మాట్లాడుతున్నవి ఏమీ చెవులు దాకా చేరట్లేదు. కృష్ణని చూడగానే ఒకే విషయం గుర్తుకు వస్తూ ఉంది. చిన్నప్పుడు రాజేష్కున్న మంచి స్నేహితుల్లో కృష్ణ ఒకడు. గ్రాడ్యుయేషన్ పూర్తవ్వగానే హైదరాబాదులో ఏదో పెద్ద కంపెనీ నుండి కృష్ణకి ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది అని తెలిసినప్పుడు, రాజా ఇలారా పిలిచి భుజం మీద చేయవేసి, స్టడీస్ కంప్లీట్ చేసావు అని రిలాక్స్ అవ్వకూడదు. మంచి జాబ్ కూడా ముఖ్యమే. అప్పుడే నేను అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతాం. బాగా ఆలోచించు అన్నాడు భానుమూర్తి. ఆ తర్వాత చాలా కష్టపడి ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్ సంపాదించాడు. తన కెరియర్ అర్థం చేసుకుంటుందని జాబ్ చేసే అమ్మాయిని ఏరి కోరి చేసుకున్నాడు. నాన్న, తాతయ్యకి వ్యవసాయం ఉండేది. అయినా ఉన్న ఊరు వదిలి ఈ ఊరు వచ్చి మీరు సొంతంగా రైస్ మిల్ పెట్టుకొని ఈ స్టేజ్ వరకు వచ్చారు. స్వయం కృషిలోని సంతోషం ఉంటుంది అనేవారు. మీ కొడుకుని నాన్న, స్వయం కృషిలోనే నాకు సంతోషం ఉంటుంది. చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉండటం వల్ల చాలా మిస్ అయ్యాను నాన్న. ఇప్పటికీ చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎవరైనా కనపడితే ఎలా ఉన్నావురా అని అడగటం తప్ప ఇంకేం అడగాలో కూడా తెలియనంత మెకానికల్ అయిపోయాను. అందుకేనేమో మీకేం కావాలో అర్థం చేసుకోలేకపోతున్నాను. రన్నింగ్ రేసులో ఓడిపోవటం భానుమూర్తి గారి అబ్బాయికి తెలియదు నాన్న. క్షమించండి. కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. కారు బయలుదేరింది. ఓదార్చేలా చూస్తున్న శాంతితో, తప్పంతా నాదే శాంతి. పిల్లలతో ఆడుకునే టైంలో వాణ్ణి హాస్టల్కి పంపించాను. పుస్తకాలు చదవమని చెప్పే బదులు మనుషుల్ని చదవమని చెప్పుంటే వీడు ఇప్పుడు మనతోనే ఉండేవాడు. అయినా నేను నా ఊరు వదిలి ఇక్కడికి రాగా లేనిది నా కొడుకు ముంబై వెళ్ళకూడదా? వాడే కరెక్ట్. నా కొడుకు
ఎవ్వరి ముందు తక్కువ కాకూడదు. వాడు ఎప్పుడూ అలాగే ఉండాలి. కారు వెనక్కి వచ్చి ఆగింది. నాన్న, మొన్న ప్రకాశం అంకుల్ వాళ్ళ అబ్బాయి ఐఫోన్ పంపాడని గొప్పగా చెప్పాడటగా అమ్మ చెప్పింది. అందుకే మీకోసమే తెప్పించాను ఈ ఐఫోన్. వెళ్ళేటప్పుడు ఇద్దామనుకున్నాను, మాటల్లో మర్చిపోయాను. తీసుకోండి నాన్న. మా నాన్న ఎవ్వరి ముందు తక్కువ కాకూడదు. సంవత్సరానికి సరిపడా కళ్ళల్లో నింపుకున్నాడు. కొడుకుని మనసారా కౌగిలించుకొని పంపించాడు. కారెక్కి కూర్చున్నాడే కానీ మనసంతా ఇంట్లోనే ఉంది. పోనీ జాబు మానేసి ముంబై నుండి ఇక్కడికి వచ్చేద్దామా అడిగింది సుధ. వద్దు సుధా, తప్పంతా నాదే. వాళ్ళ మాటల్లో ప్రేమ అర్థం చేసుకున్నాను, కానీ వాళ్ళ కళ్ళల్లో ఆవేదన అర్థం చేసుకోలేకపోయాను. జాబ్ మానేసి వస్తే ఊళ్ళో అందరూ వదిలేసి వచ్చాం అనుకోరు, జాబ్ పోయి వచ్చాం అనుకుంటారు. ఆయన ఎవరితో గొప్పగా చెప్పుకుంటున్నారో వాళ్ళే ఆయన వెనక నవ్వుకుంటారు. నాన్న ఎవ్వరి ముందు తక్కువ అవ్వకూడదు. ఈసారి 6 నెలలకే భానుమూర్తి గారింటికి పండగొచ్చింది. అందరి కళ్ళకి ఆనందం వచ్చింది. బిజీ లైఫ్లో పడిపోయి పేరెంట్స్ పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నారు. ఎమోషన్స్ లేకుండా పెరిగి పెద్దయి పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్లో వేస్తున్నారు. నా కొడుకు అలా అవ్వలేదు. థ్యాంక్ యూ గాడ్. గర్వంగా చూశాడు కొడుకు వైపు భానుమూర్తి. రేపటి గురించి ఎవరైనా ఆలోచిస్తారు, కానీ 20 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించడానికి కొడుకుని సంసిద్ధం చెయ్యటం అందరూ చెయ్యలేరు, కానీ మా నాన్న చేశారు. థ్యాంక్ యూ డాడ్. మనవడితో ఆడుకుంటున్న భానుమూర్తిని చూస్తూ నిలబడిపోయాడు రాజేష్. ఈసారి రాజేష్ వెళ్ళిపోతున్నప్పుడు భానుమూర్తికి బాధ కలగలేదు. కొడుకు దగ్గర ఉన్నప్పుడు అతనే లోకంగా, దూరంగా ఉన్నప్పుడు అతనే తన గెలుపుగా బతకటం నేర్చుకున్నాడు. భుజం తట్టి మరీ పంపించాడు గర్వంగా. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.